హాయ్ అండి అందరికీ. ప్రెజెంట్ అయితే నేను మన కోటబంలో ఉన్న సోలార్ ఇన్స్టాలేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ ఇంట్లో ఇలా సోలార్ పెట్టించుకోవాలనుకుంటే మన దగ్గర అయితే డీలర్ అవైలబుల్గా అయితే ఉన్నారు. ఆల్ బ్రాండ్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఈ సోలార్ కోసం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ప్రాసెస్ ఏంటి అనేసి ఆ డీలర్ని అడిగి మనం తెలుసుకుందాం. మనం ఇంటి దగ్గర సోలార్ ప్లేట్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల మనం ఎనర్జీ అనేది సేవ్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న ఎనర్జీ వేరే ఇంటికి కూడా మనం సప్లై అయితే ఇవ్వచ్చు. సో మనకి సోలార్ ప్లేట్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ బెనిఫిట్స్తో పాటు మనకి లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మన డీలర్ని అడిగి తెలుసుకుందాం దీనికోసం డీటెయిల్గా. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోలార్ ఇన్స్టాలేషన్ కోటబొమ్మలో చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన ఇంటికి కరెంట్ 360 యూనిట్లు అనేది మంత్లీ మనం ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత జనరేట్ అవుతుంది. సూర్యరశ్మి నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుందండి. దీని ద్వారా మనం కరెంటు వాడకం వల్ల వచ్చే 1500 బిల్ అనేది సుమారు 100-200 మినిమం జీరో బ్యాలెన్స్ కూడా అయ్యే ఆస్కారం ఉంటుందండి. ఇందులో బ్రాండ్స్ టాటా, అదాని, వారి, లూమినియస్, మైక్రోటెక్, ఎక్సైడ్, వీగార్డ్ ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్ అండి. ఆల్ ఓవర్ ఆంధ్ర సప్లై చేస్తాం. సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి దీనికి బాగా సహకరిస్తుంది. అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ అండి. ప్రతి బ్యాంక్లో కూడా మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లోన్ ప్రొవైడింగ్ చేస్తారు. దీని ద్వారా మీకు ఏంటంటే 10% లోన్ అమౌంట్ డౌన్ పేమెంట్ మీ అకౌంట్లో ఉంచుకుంటే 90% లోన్ అనేది బ్యాంకే శాంక్షన్ చేస్తుంది. దాని తర్వాత ఇన్స్టాలేషన్ అయిన తర్వాతనే మీకు అమౌంట్ అనేది 78,000 రూపాయల సబ్సిడీ మీ అకౌంట్లో పడుతుందండి. ఇన్స్టాలేషన్ చేసుకున్న వాళ్ళకి మా టీం అనేది అవైలబుల్ ఉందండి. మీకు ఇన్స్టాలేషన్ చేసుకునే ఆసక్తి కానీ ఉంటే మా టీం వాళ్ళు మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెదర్ క్లైమేట్ కోసం ఆలోచిస్తారు. వర్షాలు పడితే వింటర్ సీజన్స్లో కానీ రైనింగ్ సీజన్స్లో కానీ కస్టమర్ చాలా భయపడతారండి. దానికి ఎటువంటి ధీమా పడాల్సిన లేదు. ఎందుకంటే దీనివల్ల కరెంటు ఉత్పత్తి అయ్యే యూనిట్ రోజుకి 12 యూనిట్లు ఉత్పత్తి అయ్యింది. 8 యూనిట్ల వరకు ఆ టైంలో కూడా సూర్యరశ్మి తగ్గుతుంది కాబట్టి యూనిట్ అనేది 2-3 యూనిట్లే తగ్గుతుంది తప్ప ఎక్కువ తగ్గదండి. ఇదేంటి మనం డీలర్ని అడిగి తెలుసుకుంది. మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి డీలర్ అందజేశారు. సో మీరు మీ ఇంట్లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్స్కి ఒక్కసారి సంప్రదించండి. మనం అలానే డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తర్వాత ఇంకా వాళ్ళ యొక్క లొకేషన్ అనేది మనం డిస్క్రిప్షన్లో పెడతాము. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.